హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారండి? చక్కగా నవ్వుతున్నారు ఈరోజు అందరూ. బాగా టిఫిన్ చేసినట్టున్నారు. ఉపవాసం ఉన్నారా? వెరీ గుడ్. ఏదైనా సరే చక్కగా అందరు నవ్వుతున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 91వ కీర్తన మా అందరికీ సుపరిచితమైన కీర్తన. చిన్నప్పటి నుంచి చాలామంది కంఠస్థ కూడా చేసిన కీర్తన ఇది. ఈ కీర్తన ఎవరు రాశారండి? ఎవరు? మోషే రాసిన కీర్తన. ఈ కీర్తన చాలామంది చాలాసార్లు ఇక్కడ ధ్యానించారు. శిరీష ఆంటీ ధ్యానించారు, తర్వాత శిరీష ఆంటీ ధ్యానించారు లేదు తెలియదు, సుష్మా ఆంటీ ధ్యానించారు, రేబకా ఆంటీ ధ్యానించారు, ఇంకా చాలామంది ధ్యానించారు. మీ అందరి ముందు నేను నించుని చెప్పాలంటే కూడా చాలా భయం. మీ అందరూ చాలా వాక్య జ్ఞానులు. అయినప్పటికీ దేవుడిచ్చిన అవకాశాన్ని కాదనకుండా ఈ 91వ కీర్తన ధ్యానించుకుందాం ఈరోజు. ఈ కీర్తన అంతా కూడా మనకి ఏం కనబడతాయండి? కీర్తన అంతట్లో మనకేం కనబడతాయి? దేవుని వాగ్దానాలు, కాపుదల, ఆశీర్వాదాలు అన్నీ కనబడతాయి కదా. ఎంతమంది ఇవి క్లెయిమ్ చేసుకుంటారు? చాలా చేతులు లెగుస్తున్నాయి. హల్లెలూయా. ఇది మన రాకపోకలేవో, తర్వాత ఎక్కడ ఉంటున్నా, మనం కొత్త ప్లేస్కి వెళ్తున్నా, లేకపోతే దినదినము కూడా మనం ఇది క్లెయిమ్ చేసుకుంటారు చాలామంది. ఓకే, ఈ వచనాలు తర్వాత ఈ వాగ్దానాలు అన్నిటి కోసం నేను ఈరోజు చెప్పాను. కానీ ఒక్క వచనం మాత్రం తీసుకొని సమయాన్ని చూసుకొని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 91వ కీర్తన 14వ వచనం ఒకసారి చదువుతారా? నాతో పాటు ఈ మాట అందరం పలుకుదాము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అని రాశారు ఇక్కడ కీర్తనాకారుడు. దేవుడు నన్ను తప్పిస్తానన్నాడు. దేవుని తప్పిస్తారండి అంటే మీ అందరికి నేను తెలుసు కదా. మీ అందరికి తెలిసినప్పుడు మీరు కూడా మాట్లాడుతుంటే బేగా అయిపోతుంది. లేదంటే ఇది 10 నిమిషాలది కాస్త అరగంట అయిపోతుంది. ఇక్కడ టైం అన్నీ లేట్ అయిపోతాయి. సో మీరు త్వరగా మాట్లాడితే, మీరు త్వరగా చెప్తే నేను కూడా తొందరగా ముగించేస్తాను. దేని నుండి తప్పిస్తాడు అనుకుంటున్నారు ఇక్కడ? ఆపద నుండి. ఇంకా దేని నుండి? మరణం నుండి. ఇంకా వినబడట్లేదు. శ్రమల నుండి. ఓకే, అయితే ఈ కీర్తన నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు వచ్చిన ఒక మాటను మీ అందరికి తెలియజేస్తాను. దేని నుండి తప్పిస్తానన్నాడు అంటే, ఒకసారి నాతో పాటు 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. 1 పేతురు 1 Peter 5:8. ఇక్కడ 2వ లైన్ ఏముందండి? ఎవరండి? ఫస్ట్ మాట మాత్రం మీ విరోధి. మన ఫ్రెండ్ అని రాస్తుందా? స్నేహితుడు, బంధువు, లేకపోతే తెలిసిన వాడని రాస్తుందా? ఏమని రాస్తుంది? విరోధి. విరోధి ఏం చేయాలనుకుంటాడు? ఇప్పుడు మనకు ఒక విరోధి ఉన్నాడు, లేకపోతే మనకు నచ్చిన వారు ఉన్నారు, లేకపోతే విరోధి అంటే మనకి ఎగెయిన్స్ట్గా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి మనకి ఏం చేయాలని అనుకుంటాడు? జనరల్గా, అంటే అక్కడ ఉన్నది కాకుండా జనరల్గా ఏం చేయాలనుకుంటాడు? విరోధి హాని చేయాలనుకుంటాడు, ఇంకా అవమానం తేవాలనుకుంటాడు, ఇంకా కీడు, అవమానం అవన్నీ తేవాలని అనుకుంటాడు. ఇప్పుడు వాక్యానుసారంగా మీకు విరోధి అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు వాక్యానుసారంగా అక్కడ ఏముంది? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదా అని వెతుకుచూ తిరుగుచున్నాడని ఉంది. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైంది కదా. ఇప్పుడు అపవాది ఎలా తిరుగుతున్నాడంట? విరోధి అయిన అపవాది తిరుగుతున్నాడు. మరి తిరుగుతున్నాడు కదా, మీకు ఎవరికైనా కనిపించాడా? ఎప్పుడైనా కనిపించాడా? అదేంటి మరి అక్కడ తిరుగుతున్నాడని రాసింది కదా, మీకు ఎవరికి ఎప్పుడు కనిపించలేదా అపవాది? ఎందుకు కనిపించలేదు? ఎక్కడ తిరుగుతున్నాడు అపవాది అని అంటే, ఇప్పుడు మనం ఇలాగే కూర్చున్నాం, కానీ ఇది మనం చూస్తున్న ఫిజికల్ రెలమ్.
ఇక్కడ ఇలాగే కూర్చుంటాం, కానీ మనకు కనబడిన ఒక రెలం ఇక్కడ ఉంది. అదేంటి? ఆత్మీయమైన రెలం. అదేంటి? ఆత్మీయమైన రెలం. తను సేవకుడికి ప్రార్థన చేసి ప్రభువా ఈ కనులు తెరవని చెప్పినప్పుడు ఆ సేవకుడికి ఏం కనబడిందంట? అగ్నిరథములు చుట్టూ ఉన్నట్టు కనబడింది. మరి అగ్నిరథములు అక్కడ ఉన్నప్పుడు ముందెందుకు కనబడలేదు ఆ సేవకుడికి? ఆత్మీయమైన కనులు తెరవబడలేదు. అంటే అక్కడ ఆల్రెడీ అగ్నిరథములు ఉన్నాయి కదా. ఒకటి కనబడుతున్నప్పుడు, ముందు చూస్తున్నప్పుడు అది లేదు, తర్వాత ఆత్మీయమైన నేత్రములు తెరవబడినప్పుడు అక్కడ ఉంది. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి? 2 రెలమ్స్ అనేవి ఆపరేట్ అవుతాయి. ఎక్కడ? మనం ఇక్కడ ఉంటాం. ఇప్పుడు నేను ఇక్కడ మైక్ పట్టుకుని ఉన్నాను, మీరు అక్కడ కూర్చుని ఉన్నారు. ఇది మనం చూస్తున్న రెలం. ఇక్కడ చూడట్లేని రెలం, అంటే ఒకటి మనకు కనబడట్లేని రెలంలో ఏం జరుగుతుంది? ఒక స్పిరిచువల్ రెలం అనేది ఉంది. అక్కడ ఎవరు తిరుగుతున్నారంట? మన స్నేహితుడా? కాదు, మన విరోధి. మన విరోధి ఎలా తిరుగుతున్నాడు? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. ఓకే, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫస్ట్ ఏం చూసాం మనం? 91వ కీర్తన 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ఓకే, ఇప్పుడు 2వ వచనం ఏం చూసాం మనం? 1 పేతురు 5:8లో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు. ఓకే, ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లాస్ట్లో దీన్ని నేను కలుపుతాను. ఓకే, ఇప్పుడు నాతో పాటు లూకా సువార్త 22వ అధ్యాయము ఒకసారి అందరం తీద్దాం. నాతో పాటు మీ గ్రంథాలు తిప్పండి. లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనం ఎవరైనా చదివితే. ఇక్కడ మీరందరూ చూస్తున్న వ్యక్తి ఇక్కడ ఎవరి కోసం చెప్పబడుతుంది? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా ఎవరండి? అక్కడే రాస్తుంది కదా, 12 మందిలో 12వ వాడు. ఓకే, శిష్యులు, యేసుక్రీస్తు ఏర్పరచుకున్న 12 మందిలో ఒకడు. ఇప్పుడు యూదా 12 మందిలో ఒకడు. ఏం జరిగింది అని రాశారు అక్కడ? సాతాను ప్రవేశించాను. ఓకే, ఇక్కడ యూత్ చాలామంది తక్కువ ఉన్నారు, కానీ యూత్కి చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, జాగ్రత్తగా వినండి. ఎందుకంటానంటే మీరు అందరూ నాతో పాటు ఇది లూకా చదివే ఉంటారు. చదివారా? అంటే ఎందుకు అడుగుతున్నానంటే, యూత్కి ఒక గ్రూప్ ఉంది, దానిలో బైబిల్ షెడ్యూల్ ఉంది. మేమందరం బైబిల్ని ఒకటే విధంగా చదువుతున్నాం అనమాట. రోజుకి ఈ వచనాలు, ఈ అధ్యాయాలని చెప్పుకొని. సో మొన్నే లూకా సువార్త కంప్లీట్ చేసుకొని యోహాను సువార్తకి వెళ్ళాం. చదివితే మీకు అర్థమవుతుంది, చదవకపోతే నేనేం చేయలేను. ఓకే, లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనం చదివాం. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మనకి? ఇస్కరియోతు యూదా 12 మందిలో ఒకడు. అతనిలో ఏమైందని ఉంది? ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం లూకా సువార్త అదే అధ్యాయంలో 22వ అధ్యాయంలో 31, 32 చదువుదాం. చదవండి. ఇప్పుడు ఇక్కడ ఎవరు మనకు కనబడుతున్నారు? సీమోను పేతురు కనబడుతున్నారు. సీమోను పేతురు ఎవరు? 12 మందిలో ఒకడు, దేవుని శిష్యులు. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? సాతాను గోధుమల వలె నిన్ను జల్లించడానికి నిన్ను కోరుతున్నాడు అని చెప్పి ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఇది ఇప్పుడు మనం మెయిన్ పాయింట్కి వస్తున్నాం అనమాట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 3వ వచనంలో, ఒకసారి 3వ వచనం, 3వ వచనంలో ఇక్కడ దీన్ని తర్వాత 31వ వచనాన్ని మనం కంపేర్ చేసుకుని ఒకసారి మనం చూద్దాం. 3వ వచనంలోని అలాగే 31వ వచనంలో కామన్ థింగ్స్ ఏంటి చెప్తారా ఒకసారి? 2 కామన్ థింగ్స్. మొదటిది దేవుని శిష్యులు, 2 సాతాను. ఓకే, ఇవి కామన్ థింగ్స్ ఏంటండి? ఫస్ట్ది దేవుని శిష్యులు, 2 సాతాను. ఓకే, ఇవి కామన్ థింగ్స్. ఇప్పుడు రెండిట్లో కూడా యునీక్ థింగ్ ఒకటి ఉంది. అది ఏంటి చెప్పండి? ఒక యునీక్ థింగ్ ఒకటి ఉంది. అంటే రెండింటికి వ్యత్యాసమైన థింగ్ ఒకటి ఉంది. అంటే ఇప్పుడు కామన్ చెప్పారు, రెండిట్లో ఒకటే ఉంది. ఏంటి? దేవుని శిష్యులు ఉన్నారు 2 వచనాల్లో. 2 వచనాల్లో కూడా సాతాను ఉన్నాడు. కానీ ఒక యునీక్ థింగ్ అక్కడ ఉంది. అదేంటో మీకు 1 మినిట్ ఇస్తాను, ఎవరైనా చెప్తే బాగుంటుంది, లేకపోతే నేను ముందుకెళ్తాను. ఎవరు చెప్తున్నారు? చెప్పండి.
వండర్ఫుల్. ఇంక నేను మెసేజ్ చెప్పవలసిన లేదు, అయితే అయిపోయింది మొత్తం, ఆంటీ చెప్పేశారు. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా మన యూనిక్ థింగ్ ఏంటి గమనిస్తే, ఇస్కరియోతు యూదా దగ్గర సాతాను ప్రవేశించాను అని ఉంది. సీమోను పేతురు దగ్గరికి వచ్చినప్పుడు సాతాను ప్రవేశించనని రాసుందా? సాతాను ప్రవేశించలేదు. సాతాను ఏమనుంది? కాదు, అది జల్లెడు కాదు, ఏమనుంది అంటే ఏం చేస్తున్నాడు సాతాను? కోరుతున్నాడు అని ఉంది కదా. ఇంగ్లీష్లో డిమాండింగ్ ఫర్ హిస్ ఏమనుందంటే డిమాండింగ్ టు హ్యావ్ యూ అని ఉంది. ఓకే, డిమాండ్ చేస్తున్నాడంట తన లైఫ్ని. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సిన యూనిక్ పాయింట్ ఏంటి అంటే, సీమోను పేతురు సాతాను ప్రవేశించకుండా ఒక అడ్డు ఉంది. ఏంటండి అది? ఒక అడ్డు ఉంది. ఎవరు అడ్డు? ఎవరు? యేసుక్రీస్తు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ఇస్కరియోతు యోధా ఉన్నాడు, ఇక్కడ సీమోను పేతురు ఇక్కడ ఉన్నాడు. ఇద్దరి దగ్గరికి సాతాను వచ్చాడు కదా. వారికి కనబడిందా? మొదటి పాయింట్, వారికి అది కనబడిందా? యోధాకి పేతురికి ఇద్దరికి కూడా సాతాను కనబడలేదు. మనకు ఎలా తెలిసింది మరి? ఇక్కడ రాయడం బట్టి, యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్పడం బట్టి మనకు తెలిసింది. ఓకే, అంటే ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాను, గుర్తుందా? ఒకటి ఫిజికల్ రెలెమ్, ఒకటి స్పిరిచువల్ రెలెమ్ ఉంటుంది. అంటే కనబడకుండా జరుగుతుంది వెనకాతలు ఏంటది? యోధాని అలాగే పేతురుని కూడా గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్న వ్యక్తి అక్కడ ఉన్నాడు, ఈ రోజుకి కూడా ఉన్నాడు. అర్థమవుతుంది అందరికీ? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ఓకే, యూదాకి పేతురికి కూడా గర్జించు సింహం వల్ల వెతుకుతున్న వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఓకే, అది వారికి కనబడిందా? కనబడలేదా? అంటే కనబడలేదు. ఓకే, రెండో పాయింట్ ఏంటి అని అంటే, యూదాలో సాతాను డైరెక్ట్గా ప్రవేశించాడు. అంటే సాతాను ప్రవేశించడానికి ఏమైనా అడ్డు ఉందా యూదాలో? లేదు. పేతురులో సాతాను ప్రవేశించలేదు. పేతురు జీవితాన్ని కోరుతున్నాడు, అంటే డిమాండ్ చేస్తున్నాడు అని ఉంది. అంటే డిమాండ్ చేస్తున్నాడు లేకపోతే కోరుతున్నాడు అంటే ఎందుకు కోరుతాడు ఎవరినైనా? అక్కడైతే ప్రవేశించేసాడు డైరెక్ట్గా. ఇప్పుడు మీరు డోర్లోంచి వచ్చారు, ఇక్కడ డోర్ లేదు, మీరు ఏం చేస్తారు? డైరెక్ట్గా వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు డోర్ వేసుంది, ఏం చేస్తారు? కొడతారు, లోపలికి రావడానికి అనుమతి అడుగుతారు కదా. అర్థమైందా మీకు? ఇప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తున్నా. కాబట్టి సాతాను ప్రవేశించలేదు అంటే పేతురు జీవితానికి ఏముంది? ఒక అడ్డు ఉంది. ఆ అడ్డు ఎవరు? యేసుక్రీస్తు వారు కదా. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది. ఇప్పుడు ఇద్దరు జీవితాలే మనం చూస్తే పేతురు జీవితం మనకు స్టార్టింగ్ నుంచి కనబడుతుంది. ఇప్పుడు మనం ఇది ఏ అధ్యాయంలో ఉన్నాము? లూకా 22వ అధ్యాయంలో ఉన్నాం. 22వ అధ్యాయం అంటే చాలా దూరం వచ్చేసాం. యేసుక్రీస్తు వారు పరిచర్య స్టార్ట్ చేసి చాలా దూరం వచ్చాము కదా. అంటే ఈ 12 మందిని ఎప్పుడు ఏర్పరచుకున్నారు? స్టార్టింగ్ అధ్యాయంలోనే ఏర్పరచుకున్నారు. అంటే చాలా దూరం యేసుక్రీస్తు వారు పరిచర్య అంతట్లో కూడా ఈ 12 మంది ఉన్నారు కదా. మరి 12 మందిలో ఉన్నప్పుడు పేతురు ఉన్నాడు కదా, దానిలో యోధా ఉన్నాడు కదా దానిలో. మరి ఎందుకు సాతాను పేతురులోకి దూరాడు? పేతురులోకి దూరలేకపోయాడు, ఇస్కరియోతు యోధాలోకి ఎందుకు దూరాడు అని అంటే, ఇక్కడ వ్యత్యాసం ఏంటి అంటే ప్రయారిటీ. ఏంటండి అది? ప్రయారిటీ. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, నీ ప్రయారిటీ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. అది నేను చెప్పాలనుకుంటున్న విషయం ఈరోజు. ఓకే, ఇస్కరియోతు యోధా కోసం బైబిల్లో మనకి ఎక్కడ అంత చూసినా అంటే ఈ 4 సువార్తలు ఎక్కువ ఎక్కడ కనబడదు. ఆఖరికి వచ్చేటప్పటికి అతన్ని బిట్రే చేసాడన్న దగ్గర మాత్రం కనబడుతుంది కదా. కానీ అతని మనస్సు తెలుసుకోవడానికి ఒక వచనం ఏంటి అంటే, యోహాను సువార్త 12వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 4 నుండి 6. చదువుతారా ఎవరన్నా? ఇక్కడ మనకు కనబడుతుంది, ఎవరి స్వభావం మనకు కనబడుతుందండి? ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా ఏ స్వభావంతో చెప్పాడు మాట? నిజంగా బేదల కోసం ఆలోచించే మాట అన్నాడా? దేనికోసం అన్నాడు? ఆ డబ్బు ఎందుకంతా
వేస్ట్ చేస్తున్నారని చెప్పి అన్నాడు. యూదా యేసుక్రీస్తుతో పాటు ఉన్న ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుతో పాటు ఉన్నాడు, కానీ తన ప్రయారిటీ అంతా దేని మీద ఉందండి? డబ్బు మీద ఉంది కదా. నేను డబ్బు కోసమే ఇప్పుడు చెప్పట్లేదు, కానీ ఏదైనా డబ్బు ప్లేస్లో మీకు ఏదైనా, ఏ పర్సన్ అయినా, లేకపోతే ఏ వస్తువు అయినా, లేకపోతే ఇంకేదైనా సరే మీ జీవితాల్లో ఫస్ట్ ప్రయారిటీ కింద ఉంది అంటే ఎవరు మిమ్మల్ని స్పిరిచువల్ రెలంలో మిమ్మల్ని ఎవరు ఏమంటారు దాన్ని మృంగడానికి చూస్తున్నారు? అపవాది. సో అపవాది నుండి మనం తప్పించుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఒక అడ్డు. ఆ అడ్డు ఎవరండి? యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారు అడ్డుకి? ఫస్ట్ మనం చదువుకున్నాం ఏంటది? 91వ కీర్తన 14వ వచనంలో, నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. దేని నుండి తప్పిస్తాడు తెలుసా? మనకు శ్రమలు వస్తాయి, మనకి ఆపదలు వస్తాయి, యాక్సిడెంట్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ ఓకే. కానీ ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఏంటి తెలుసా? మీకు నాకు ఎవరికి కనబడకుండా ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. ఎవరా వ్యక్తి? మీ విరోధి. మీ స్నేహితుడు కాదు, మీ బంధువు కాదు, ఎవరు, మీ విరోధి అని రాయబడింది. సో విరోధి దేనికోసం పనిచేస్తున్నాడు? మిమ్మల్ని ఎప్పుడు మృంగుదునా అని పనిచేస్తున్నాడు. సో దాని నుండి మిమ్మల్ని తప్పించడానికి ఒక వ్యక్తి మనకు ఒక వాగ్దానం అనేది ఇచ్చారు. ఎక్కడుంది ఆ వాగ్దానము? 91వ కీర్తన 14వ వచనంలో ఉంది. సో ఈ దేని నుండి ఎలా తప్పిస్తాడు మనల్ని ఆయన? ఆ వచనంలోనే ఉంది. 91వ కీర్తన 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. పేతురు చాలాసార్లు పడిపోయాడు కూడా, కొన్నిసార్లు వెనక్కి జారాడు, కానీ పేతురు ప్రయారిటీ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు మీదే ఉంది. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళారు? పేతుర్ని వెంట పెట్టుకుని వెళ్ళారు. స్టార్టింగ్ పేతుర్ని పిలిచినప్పుడు ఫాలో మీ, లేకపోతే నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు పేతురు ఏం చేశాడండి? వెంటనే తన చేతిలో ఉన్న ఆ వలలన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిమ్మల్ని నేను నాతో పాటు రండి అని అన్నాను అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మీకు వస్తుంది? ఎందుకు, ఎక్కడికి కదా? ఎవరికైనా వస్తుందా రాదా? కానీ పేతురు అడిగాడా? ఎక్కడికి ప్రభువా? దేనికి? కనీసం దేనికి పిలుస్తున్నావు? నేను ఎందుకు రావాలి? నాకు ఇక్కడ పని ఉంది. ఏమీ అనలేదు, వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్నాడు. అంటే అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటది? ప్రయారిటీ అర్థమవుతుంది కదా. అది స్టార్టింగ్ స్టేజ్లో చూసాం. ఇంకా ఎక్కువ యేసుక్రీస్తుతో పాటు వెళ్ళే కొద్దీ నీటి మీద నడుస్తానని ఎవరన్నారు? పేతురు అన్నాడు. పేతురుకున్న ప్రయారిటీ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇక్కడ మన యోహాను సువార్తలో ఇస్కరియోతు యూదా ప్రయారిటీ అర్థమైంది. ఏంటది? డబ్బు. యేసుక్రీస్తు వారితో అంతకాలం ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ఇన్ని సంవత్సరాలు చర్చకు వస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు మనం ప్రార్థనలో ఉంటున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం. కానీ చిన్న విషయం, చిన్నది ఎక్కడైనా సరే మన ప్రయారిటీస్ ఏమవుతాయంటే మనల్ని తప్పించేస్తుంది. మీరే కాదు, నేను కూడా అంతే. చాలాసార్లు ఉదయం లెగ్గానే మనం ఏం చేస్తాం అంటే, మిమ్మల్ని నేను అనట్లేదు, నా గురించి నేను ఆలోచించుకునే చెప్తున్నాను. నేను ఉదయం లెగ్గానే ఫస్ట్ ఏం అవదలే, నోటిఫికేషన్సే కదా, ఎవరైనా మెసేజ్ చేసి ఉండొచ్చేమో అని ఫస్ట్ ఫోన్ తీసి మొత్తం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్నీ తీసేసి చూసేసి, ఇంకా కళ్ళు కూడా కంప్లీట్గా తీయను, నేను ఒక కన్నుతోనే చూసేసి అప్పుడు లెగుస్తాను. చిన్న కాంప్రమైజ్ చాలు మన ప్రయారిటీ అనేది షిఫ్ట్ అయిపోవడానికి. ఉదయాన్నే మనం ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వచ్చు. అవకాశం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది. కానీ మనం ఎవరికి ఇస్తాము? ఎందుకు? చిన్న కాంప్రమైజ్, పర్వాలేదులే, ఏమవుతుందిలే, అంటే దేవుడు అర్థం చేసుకుంటాడులే అని చాలాసార్లు మనం అనుకుంటాం. లేకపోతే ఏం అవ్వదులే అని మనం అనుకుంటాం. కానీ చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఏంటో తెలుసా? ఇది మనకు ఆషామాషిగా కాదు. అంటే నేను ఉదయం లెగిసి ఫస్ట్ ఫోన్ చూస్తున్నాను ఆ విషయం ఒకటే కోసం అనట్లేదు. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఫస్ట్ ప్రయారిటీ మనం ఎవరికి ఇస్తే బాగుంటుందో చెప్తున్నాను మీకు. ఫస్ట్ ప్రయారిటీ పేతురుని చూసాము, యూదాని చూసాము. ఒక చిన్న విషయంలో కాంప్రమైజ్ అయితే అది అక్కడితో అయిపోదు. ఇంకొక స్టెప్ తీసుకెళ్తుంది. అలాగా మెల్లమెల్లగా మన ప్రయారిటీ అంతా కూడా మన బుద్ధిని మార్చేసి పర్వాలేదులే, ఏమవుతుందిలే, ఇన్నాళ్ళు చేసాము, ఇంకోసారి చేస్తే ఏమవుతుంది అనుకుని మన ప్రయారిటీ అంతా వేరే దానికి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి? మనకు అడ్డు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే యేసుక్రీస్తు క్లియర్గా చెప్పారు అక్కడ. అదే ఆ వాగ్దానంలో క్లియర్గా ఉంది, నన్ను ప్రేమిస్తే నేను తప్పిస్తానని ఉంది కదా. మరి ఇప్పుడు మనం ప్రేమించకుండా మన ప్రయారిటీ వేరే ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకు అడ్డు ఎవరు ఉండలేనప్పుడు ఏమవుతుంది? ఇస్కరియోతు యోధాకు అయినట్టే మనకే అవుతుంది. ఏమవుతుంది? సాతాను ఈజీగా
మనలో ప్రవేశించేస్తాడు. సాతాను ప్రవేశించిన తర్వాత ఇస్కరియోతు యోధ జీవితం మాత్రమే పాడైపోలేదు. అక్కడ ఇస్కరియోతు యోధ జీవితం ద్వారా వేరే ఒక్కరిని కూడా అది ప్రభావితం చేసేస్తుంది. అర్థమవుతుందా మీకు చెప్తుంది? సాతాను ఇస్కరియోతు యోధలో ప్రవేశించినందుకు ఇస్కరియోతు యోధ ఏమయ్యాడు? చనిపోయాడు కదా, ఉరి తీసుకుని చనిపోయాడు. కానీ ఇస్కరియోతు యోధ వల్ల ఇంకొకరు ఎవరు ఇదయ్యారు, పాడైపోయారు? యేసుక్రీస్తుని అప్పగించేశాడు కదా. సాతాను ఇస్కరియోతు యోధలో దూరడం వల్ల మన జీవితాలు అంటే మన జీవితంలో ఒకవేళ దూరితే మన జీవితాలు మాత్రం పాడైపోవు, మన వల్ల ఇతరుల జీవితాలు కూడా పాడైపోతాయి. గర్జించు సింహం వలె నిన్ను మృంగి నిన్ను చీల్చేయడంతో ఒక పాటే కాదు, పేతురు దగ్గర ఏమన్నాడు? జల్లెడలాగా జల్లించేస్తానన్నాడు. ఆ జల్లించినప్పుడు మన జీవితం మాత్రమే పాడైపోదు, మన తోటి వారి జీవితం కూడా పాడైపోతుంది. యేసుక్రీస్తు వారు మనకు అడ్డుగా ఉండాలని, అట్టి విధంగా మనం ఆయన ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకోవాలని ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. మనం ఇది ఏమంటారు దాన్ని వ్యక్తిగతంగా అన్నిసార్లు కూడా చేయలేకపోవచ్చు కదా. ఎవరైనా ఇప్పుడు మీకు ఇది చెప్పాను, జీవితాంతం మీరు ఇలాగా కంటిన్యూగా చేసేయగలరా? జీవితాంతం మీరు ఇలాగా కంటిన్యూగా అంటే నేను ఇంక ఎప్పుడైనా సరే పడిపోను, ఇంక ఫస్ట్ ప్రయారిటీ కింద దేవుడిని పెట్టుకుంటాను అనుకోగలరా? ఎవరు అలా చేయలేము. ఎందుకంటే మానవ నైజం అలాంటిది. మన ఆలోచనలు కావచ్చు, మన ఏదైనా కావచ్చు. కానీ అలాంటి టైంలో ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? సహవాసం. ఏంటండి? సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఈ టైంలో సహవాసం అనేది ఉండదు. ఏదో చర్చికి వస్తున్నాం కదా, వెళ్ళిపోతున్నాం కదా, ప్రైజ్ లార్డ్ చెప్పాము, హాయ్ చెప్పాము, బాయ్ చెప్పాము, అయిపోయింది. కానీ ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారా ప్రతి ఒక్కరి జీవితంలో? అది నేను రోజు అడగాలనుకుంటున్నా. మీకు అంటే నేను డౌన్ స్లైడ్ అవుతున్నా, నేను జారిపోతున్నా, లేకపోతే నేను కొన్ని విషయాల్లో ప్రభువుకి నేను ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నా అన్న టైంలో వ్యక్తిగతంగా ఒకరికి నేను ఫోన్ చేసి, అంటే ఆత్మీయులకి ఇలా ఉన్నా అని చెప్పగలిగే పర్సన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఒకసారి 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి. చదవండి, ఆ తర్వాత నుంచి చదవండి. ఏమనుందండి? అది కాదు, అక్కడి నుంచి చదవండి. పవిత్ర హృదయులై ఎవరితో సహవాసం? అంటే ఎవరితో సహవాసం చేయాలంటే చాలామంది ఉంటారు మనకి. అరే రారా సినిమాకి వెళ్దాం అంటారు. నన్ను అడిగారు బోల్డ్ మంది, రారా సినిమాకి వెళ్దామని. అరే నేను సినిమాలు చూడనంటే విచిత్రంగా చూసేవారు నన్ను. ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అక్కడ ఏమని ఉంది? ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కలిసి అలాంటి వ్యక్తులు మనం ఎంచుకోవాలి. ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి? దాని తర్వాత నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. ఇలాంటి సహవాసం మనకుంటే మనం ఎప్పుడైనా సరే బ్యాక్ స్లైడ్ అయినా, డౌన్ స్లైడ్ అయినా, దేవునితో మనకున్న ఆ ఇంటిమసీ రిలేషన్షిప్ అనేది మనకు తగ్గిపోతున్నా చేయి పట్టుకుని వాళ్ళు మనల్ని పైకి లాగుతారు. వాళ్ళు ఎప్పుడైనా సరే అలాగున్నప్పుడు వాళ్ళని మనం స్నేహితులుగా పెట్టుకుంటే మనం వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. సో ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుని ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకొని ఆయన్ని ప్రేమిద్దాం. నిన్ను ప్రేమించే వారిని తప్పిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఎవరి నుండి తప్పిస్తానన్నాడు? మన విరోధి అయిన సాతాను, గర్జించు సింహం వల్ల తిరుగుతున్న అలాంటి సాతాను నుండి మనల్ని తప్పిస్తాడు. సో మనలోనికి సాతాను ప్రవేశించకుండా మనకేముండాలి? అడ్డు ఉండాలి. పేతురు జీవితాన్ని మనం చూసాం. అడ్డు లేకపోతే ఏం చేస్తానన్నాడు సాతాను? జల్లెడిలా జల్లించేస్తానన్నాడు. అంత దారుణమైన పరిస్థితికి వచ్చిన తర్వాత చాలామంది రియలైజ్ అవుతాం కదా. మనం ఫిజికల్గా ఏది చూస్తున్నామో అది కాదు, స్పిరిచువల్గా అనేది సాతాను కంటిన్యూస్గా వర్క్ చేస్తాడు. మనం పడుకుంటామేమో రాత్రులు, సాతాను ఆడికి టైం చాలా తక్కువ ఉంది. ఆ టైంలోనే ఎవరిని మృంగేద్దామా అని చెప్పి చాలా చాలా అంటే చాలా, అది మీకు అనుకోవచ్చు ఎలా పనిచేస్తాడు, నేను బయటికి వెళ్ళను కదా, నేను ఇంట్లోనే ఉంటాను కదా, నేను గదిలోనే ఉంటాను కదా అంటే అవ్వదు. నీ ఆలోచనలో కూడా సాతాను పనిచేస్తాడు. సో ప్రతి విషయంలో కూడా మనకు ఒక గాడ్ అనేది ఎవరు ఉండాలి? దేవుడు. సో ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. రెండో విషయం ఏంటి అని అంటే, మనం ఎప్పుడైనా బ్యాక్ స్లైడ్ అవుతున్నా, డౌన్ స్లైడ్ అవుతున్నా, ఎలాగవుతున్నా సరే మన పరిస్థితులన్నీ షేర్ చేసుకోవడానికి ప్రభువునందు అక్కడ ఏముంది?
ప్రార్థించే వారిని మన స్నేహితులుగా మనం ఎప్పుడూ అపాయింట్ చేసుకోవాలి. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే అప్పుడు వారు మనల్ని పైకి లేపుతారు. ఎప్పుడూ కూడా దేవుని నుండి మనం దూరం అవ్వము. ఆఖరిగా ఒకసారి 91వ కీర్తన 14వ వచనం చదువుకొని ముగించుకుందాం. ఒకసారి నాతో పాటు అందరూ ఆ వచనం చదువుదాము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతని ఘనపరచెదను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించును గాక.